ఎన్టీఆర్. బాలీవుడ్ అయినా హాలీవుడ్ అయినా ఏదైనా మొత్తం టాలీవుడ్ కిందికే. టిఎఫ్ఐ జై ఎన్టీఆర్. అంటే ఎట్లా చూస్తా ఉన్నారు ఈ జోనర్ లో ఏదైతే ఫస్ట్ టైం వస్తూ ఉన్నారు వార్ వాతావరణంలో వస్తూ ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది? బాలీవుడ్ లో కింగ్ మన రితిక్ రోషన్, టాలీవుడ్ లో కింగ్ ఎన్టీఆర్. వీళ్ళిద్దరిని ఎట్లా బ్యాలెన్స్ చేసిర్రు అని చూడబోతా ఉన్నాం. మనకు ట్రైలర్ లో చూస్తే ఒక ఫ్రేమ్ అయితే రితిక్ రోషన్ ని కంప్లీట్ డామినేట్ చేసిండు. సినిమా మొత్తం అలానే డామినేషన్ ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ తోనే అవుతున్నాం. కంపల్సరీ అసలు ఇంతవరకు 15 ఏళ్ల నుంచి కాలర్ దించిందే లేదు. బట్ ఈ టైం మాత్రం 2 కాలర్లు ఎత్తామని అన్న చూపించిండు. అన్న కాలర్ ఎత్తిండు, దాని తర్వాత మేము ఎత్తుడు ఒకటే లేట్ ఉంది. అంటే ట్రోల్ చేసే వారికి ఏం చెప్తారు ఎన్టీఆర్ గురించి? ఇక ఎట్లా అయినా ట్రోల్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. దీనికి కూడా నాకు తెలిసి ఇప్పుడు రివ్యూ టైంలో ట్రోల్ స్టార్ట్ అవుతుంది. కాకపోతే లేపేస్తాం, అన్నీ లేపేస్తాం. కూలీ లేదు, ఏం లేదు, మొత్తం ఓన్లీ వార్ వన్ సైడ్ అయిపోద్ది. ఎంతవరకు కలెక్షన్ రావాలి? ఆల్రెడీ పిఆర్ టీం వాళ్ళు ఫేక్ బుకింగ్ చేస్తున్నారు, ఏది కూలీ టీం వాళ్ళు. కాకపోతే మా ఓన్లీ వార్ వార్ ఓన్లీ వార్. ఎట్లా ఎట్లా ఎన్టీఆర్ చూడబోతారు, ఎలా అనిపిస్తారు? ఎన్టీఆర్ ని కొత్త రకంగా చూడబోతున్నాం మేము ఈసారి. అది చాలా ఎగ్జైట్మెంట్ ఉంది, ఇంకా చూడలే కానీ కొత్త రకంగా చూడబోతున్నాం మేము. చాలా కొత్త రకంగా చూస్తున్నాం ఎన్టీఆర్ ని. అంటే ఇంకా కూలీ వచ్చింది, ఇప్పుడు ఏమైనా డామినేట్ చేస్తారు? కూలీకి డామినేట్ చేయం మేము. మా హీరో ఇప్పుడు 2 కాలర్లు ఎత్తిరు కదా, ఎలా అనిపిస్తుంది? ఒక కాలర్ లోపల ఇంకో కాలర్ ఉంటది, ఇక్కడ ఉంటది. ఆ కాలర్ చూస్తున్నాం ఇప్పుడు వెళ్ళి. 2 కాలర్లు ఎత్తారు, లోపల ఇంకో కాలర్ ఉంటది. చాలా రోజుల తర్వాత ఇప్పుడు సినిమా స్క్రీన్ మీద వస్తా ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఎగ్జైట్మెంట్. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. కూలీ టీం వాళ్ళు హిట్ కొట్టాలంటే వాళ్ళు ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్క మాస్ హీరోని తీసుకొని రావాలి. మా అన్న కాలర్ ఉన్న షర్ట్ వేసుకొని వచ్చేస్తాడు, లేపేస్తారు రికార్డులన్నీ. జై ఎన్టీఆర్. అన్నా ఎలా ఫీల్ అవుతా ఉన్నారు? వార్ వన్ సైడ్ ఉంది. చాలా మంది ట్రోల్ చేసిరు, ఇప్పటివరకు కూడా బుకింగ్ కూడా అవన్నీ చాలా మంది టాక్ చెప్తారు. అదేం కాదు, ఎన్టీఆర్ వార్ వన్ సైడ్ మామూలు టాక్లేదు. బ్రదర్ ఎలా ఫీల్ అవుతా ఉన్నారు సినిమా చూడబోతా ఉన్నారు? ఇంకా సినిమా గురించి చెప్పనక్కర్లేదు బ్రో, ఆల్రెడీ ప్రీమియర్స్ పడిపోయినాయి, మామూలు టాక్ లేదు. అసలు అవసరం అసలు సినిమా. ఆల్రెడీ ఎన్టీఆర్ నిన్న 2 కాలర్లు ఎగిరేసి ఈ రోజు కూడా ఎగిరేస్తున్నాం మేము అంతే. చాలా మంది కూలీ ఎక్కువ బుక్ అవుతా ఉన్నాయి అన్నాడు. గిక్కింగ్ అని ఏం లేదు బ్రో. ఒకసారి సినిమా చూడాలి, రావాలి, చూడండి, ఎంజాయ్ చేయండి, జస్ట్ ఎంజాయ్ అంతే. డోంట్ కంపేర్ విత్ బోత్. ఎవరు కూడా ఫ్యాన్స్ 2 కాలర్లు దించలేదు కదా. దించాం బ్రో, మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే మినిమం ఉంటుంది. ఏం చెప్తారు ఎన్టీఆర్ గురించి కావచ్చు, సినిమా గురించి కావచ్చు, వార్ గురించి కావచ్చు? అక్కడ డామినేషన్ ఎవరిని డామినేట్ లేదు బ్రో. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ. ఇట్లా డాన్స్ ఇట్లా ఎలా ఉండబోతా ఉంది, ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు? డాన్స్ గురించి తెలియదా బ్రో మీకు? అందరికీ తెలిసే ఉంటాయి ఎన్టీఆర్ ఎట్లా ఇస్తాడు అనేది. అవసరం, నో డౌట్ అబౌట్ ఇట్. అదా సినిమా అయితే మామూలుగా ఉండదు. ఆల్రెడీ నిన్న ప్రీమియర్స్ పడ్డాయి, ఒక్కొక్క దగ్గర ఎట్లుందో చూశారు. నెక్స్ట్ వార్ 2కి ఇంకా ఏ సినిమాకి కంపారిజన్ వద్దన్నా. ఎందుకు కంపారిజన్ వద్దంటే కబాలీ సినిమా లాస్ట్ టైం చూసినావు, ఏముండదు. లోపల డొల్లా ఇట్లా హైపిచ్చి డబ్బులు తోపడానికి చేసే ఒక మాస్ ట్రిక్ అనమాట. అట్లాంటి చీప్ ట్రిక్స్కి పట్టేయడం కాదు మనం. అసలు సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ అన్న, మామూలు లేదన్న. అసలు అన్నకి అన్న పట్టుకుని తెలుస్తున్నాడు అన్న. అసలు ఏముందన్నా, అసలు మామూలు ఉండదు. ఆ చూసావా నా ట్రైలర్ మ్యూజిక్ ఇట్లా అన్నకి అడ్డ పట్టుకుని కాలుస్తుంటాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కిరాక్ ఉండదు. మ్యూజిక్ మామూలు లేదు. ఆ సాంగ్ వస్తుంటుందన్నా, ఇలా గూస్ బంప్స్ వేస్తే ఇలా మనం ఎగురుతున్నామేమో అనిపిస్తుంది. అట్లా ఉంది అసలు ట్రైలర్లో అయితే. ఆయన ఎప్పుడు కదన్నా, ఇద్దరం పోటీగా పోటీ చేసినా ఆయన ముందు నేను చాలేకపోయినాను. అంటే డ్యాన్స్ ఏ లెక్కలో ఉంటూ మనకు ఒక ఇమాజినేషన్ వదిలేసింది ఆయన. అదే సినిమాలు కంపారిజన్ కాదు, ఇది కంప్లీట్ బాలీవుడ్ మూవీ. ఇది ఒక టాలీవుడ్ యాక్టర్ బాలీవుడ్ మూవీలో చేసిండు. సినిమా ఎట్లా ఉన్నది అనేది ఒక హాఫ్ అన్ అవర్లో మనం చూసి చెప్దాం. సో ఏంటంటే మిగతా సినిమాలతో కంపారిజన్ వద్దు. సినిమా అయితే బ్లాక్ బస్టర్. ఆల్రెడీ రివ్యూస్ వచ్చేసినాయి, ఆల్రెడీ ప్రీమియర్స్ పడ్డాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కలెక్షన్లు ఎట్లా ఉండబోతున్నాయి. 500 కోట్లు అయితే పక్క. సినిమా ఎప్పుడైతే ఆన్లైన్లో పెట్టినప్పటి నుంచి గంటకు 30,000 టికెట్లు లెక్క తెగుతున్నాయని బుక్ మై షో వల్ల చెప్పిండ్రు. ఇంకా డిస్ట్రిక్ట్ యాప్లో అయితే ఖాళీ లేదనమాట. ఆ యాప్ బరస్ట్ అయిపోయింది నిన్న. ఇంకా 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక వివాదం అయితే వస్తా ఉంది. ఇటు ఏదో వార్ వర్సెస్ కూలీ అన్నట్టుగా తెలుగు ప్రేక్షకులు కొంత ఏం లేదన్నా, ఒక యాక్టర్ని తొక్కేయడానికి ఇంకో యాక్టర్ చేసే ఒక చీప్ ట్రిక్ అనమాట.
ఆ చీప్ ట్రిక్లో ఒక బలైతున్నాం అంతే, అంతమించి ఏం లేదు. అంటే చీప్ కంటే ఎలాంటి ఏం లేదండి, ఇప్పుడు 14వ తారీఖు సినిమా ఉంది, వాళ్ళు 18వ తారీఖు పెట్టుకోవచ్చు కదా. సినిమా ఎవరు ముందు రిలీజ్ డేట్ ప్రకటించారు? ముందు బాలీవుడ్ మూవీదే కదా ప్రకటించారు, తర్వాత కదా ఇప్పుడు కూలీ నా కొడుకు సినిమా పెట్టిండ్రు. ఆడ లఫూట్ నా కొడుకు అంట కబాలి సినిమా అప్పుడు తెలిసిపోయింది అట్లా లెక్కేందో. ఆయన ఫ్రెండ్ గాడు ప్రొడ్యూసరు, ఆ ఒక్క రీజన్తో కబాలిని ఎక్కడికో లేపిండు, తుపుక్కుని పాతాళంలో పడేసిండు. హుస్సేన్ సాగర్ కంటే దరిద్రంగా తయారైంది అది. సో ఆయన చీప్ ట్రిక్స్కి ఎవరు పడొద్దు. ఎన్టీఆర్ ని ట్రోల్ చేస్తా ఉన్నారు, గత కొద్ది రోజులు ట్రోల్ చేస్తా ఉన్నారు. అన్న అది నెగిటివ్ పిఆర్ టీం అన్న, ఆ పిఆర్ టీం పనే అది. వాళ్ళు చేసే పని అంతా ఏంది, పక్కోళ్ళు తొక్కేయడానికి ఏదో ఒక బ్యాడ్ రివ్యూస్ ఇవ్వడమే. సినిమాని సినిమాలాగా చూడండి, మంచిగా చూడండి అంతే. పక్కోడు సినిమా మీద పడితే ఏమొస్తుంది, బ్రిటిష్ వాడు ఇండియా మీద పడినట్టు.